ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు, మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు క్రీస్తు పేరట తెలియచేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రియులారా, మొదటి ఆదివారపు ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక నందు కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ నందు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగనే 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక నందు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మాన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటలకు ఆదివారపు ఆరాధన, స్వార్థ స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు భాగ్యనగరం నుంచి పాల్గొని, అనేక ప్రాంతాల నుంచి పాల్గొని దైవ దీవెనలు పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. మానవాతీతమైన శక్తికి మించిన అద్భుత కార్యాలు ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు. మీరు కూడా కలిసి ఆరాధించాలని, అద్భుతాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? రండి, ఆరాధించండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఉదయమే లేచి ప్రార్థించారని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను. మన జీవితాలకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కదా. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందుకే క్రమం తప్పకుండా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అలాగే మరి ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మీరు ఎంతగా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు మీరు తెలియచేస్తున్నప్పుడు మేము మీ యొక్క మాటలు విని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని యొక్క మరి నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట అంటే, ఇది వాగ్దానం కాదు కానీ దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నారు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎస్, ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. దావీదు శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ మనిషిని ఆశ్రయించలేదు, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన మరి దేవుని దగ్గరకు వచ్చాడట. శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాలి, దేవునికి ప్రార్థిస్తే నా శ్రమలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా ప్రార్థన ఆయన వింటారు అనే ఉద్దేశంతో దావీదు మరి దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క శ్రమలు గూర్చి, తన యొక్క ఇబ్బందిని గూర్చి దేవునికి మొర్రపెట్టారు. దేవుడు విని తన శ్రమలో తనకు ఆన్సర్ చేశారు, తనకు జవాబిచ్చారు. తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. సహోదరి సహోదరుడు,
ఈ ఉదయకాలంలో కూడా శ్రమలో ఉన్నారా, బాధలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, ఆర్థిక పోరాటాల వలన అల్లాడిపోతున్నారా, అలాగే కష్టాల నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదా, అలాగే అనేక రకాల రోగాలతో, నానావిధ రకాల సమస్యలతో, మరి రోగాలతో, బాధలతో ఇబ్బంది పడుతున్నారా, నిత్యము పోరాటాన్ని అనుభవిస్తున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారేమో. ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఆయనకు ప్రార్థన చేయగలిగితే, నీ శ్రమలో దావీదు వలె ఆయనకు మొర్ర పెట్టగలిగితే, నీ దేవుడు నీ ప్రార్థన వింటారు ఖచ్చితంగా. నీ కష్టాల్లో, నీ బాధల్లో, శోధనలో నిన్ను గూర్చి ఏ మనుషుడికి నువ్వు వెళ్ళి విన్నవించుకున్నా, ప్రార్థించినా, నీ గురించి వారికి చెప్పినా ఎవరు కూడా వినకపోవచ్చు నీ సమస్యను గూర్చి కదా. నీ బాధను ఎవరు పట్టించుకోపోవచ్చు, నీ వేదనను ఎవరు పట్టించుకోపోవచ్చు. కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు యేసయ్య, ఆయన మన ప్రార్థన వింటాడు నాన్న. నువ్వు చెప్పే ప్రతి ఒక్క సమస్యను గురించి ఆయన వింటాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు నీకు జవాబిస్తాడు. జవాబు అంటే నీ సమస్యలన్నిటిలోంచి నీకు విడుదలిస్తాడు. నీ పోరాటాల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ అనారోగ్యం ఏదైనా దేవుడు స్వస్థపరుస్తాడు. నీ రోగం, నీ వ్యాధి ఎంత మరణకరమైందైనా నీకు దేవుడు స్వస్థతనిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ సమస్యలైనా, కుటుంబ కలహాలైనా, ఆర్థిక పోరాటాలైనా, అలాగే మరి కోర్టు కేసులైనా, భూ సంబంధమైన మరి సమస్యలైనా అన్నిటినీ దేవుడు పరిష్కరిస్తాడు. నీ దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నీ ప్రార్థన విని సమస్యలన్నిటి నుంచి నేను తప్పిస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, ధైర్యంగా ఉండండి. ఈరోజు నీ ప్రభు అన్నారు, నువ్వు నాకు మొర్రపెట్టే శ్రమలో నేను నీకు ఉత్తరం ఇస్తా, జవాబు ఇస్తానే. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక ప్రార్థించండి. ప్రార్థన నీ పరిస్థితులన్నీ మార్చబోతుంది. నీ సమస్యల నుంచి నేను విడిపించబోతుంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నప్పుడు మరి నీ ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని దేవునికి విన్నవించుకోండి. ఎంతమంది ఈ రోజున ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, మరి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చును కాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈరోజు నాయన అయ్యా, చక్కటి మాట ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. దావీదు అంటున్నారు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని. అవునయ్యా నా తండ్రి, నీకు వందనాలు. నువ్వు ఒక్కడవే మా ప్రార్థన ఆలకించు దేవుడివి. మా శ్రమలో నుంచి విడిపించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు నువ్వు ఒక్కడవే. దేవానికి స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి శ్రమల మధ్యలో నలిగిపోతున్నారో, ఎటువంటి కష్టాల మధ్యలో ఉన్నారో, ఎటువంటి శోధనలు అనుభవిస్తున్నారో ప్రభా, ఎటువంటి శత్రు పోరాటాలు, ఆర్థికపరమైన విషయాల్లో నలిగిపోతున్నారేమో ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారేమో ప్రభువా. అయ్యా నాయన, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థన వింటానన్నావుగా దేవా. అయ్యా వారి ప్రార్థన ఆలకించయ్యా. వారికున్న సమస్యల నుంచి కూడా వారిని విడిపించమని అడుగుతున్నాను. ప్రతి విధమైన రోగముల నుంచి వారికి విడుదల కలుగునుగాక. అప్పు బాధల నుంచి వారికి విడుదల కలుగునుగాక. కుటుంబ సమస్యల్లో పరిష్కారం అగునుగాక. అయ్యా దిగో తండ్రి, వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా. గర్భఫలం లేని బిడ్డల గర్భాలను దర్శించండి ప్రభు. దేవానికే స్తోత్రాలు అయ్యా. కోర్టు కేసుల బిడ్డలకు విజయాన్ని దయచేయండి తండ్రికే స్తోత్రాలు అయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి నూతన కృప వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.